అసలు దేవుడంటే నమ్మకం లేని మంజునాథుడు ఆ పరమశివునికి ప్రియభక్తుడిగా మారిపోతాడు. ఒకరోజు రాత్రి తనకు స్వప్నంలో కనిపించి తన జీవిత సత్యం ఏంటో తెలియజేయడం వల్ల మంజునాథుడు ఆ పరమశివుని పూజించడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో అతని భక్తి ఎలాంటిదో తెలుసుకోవాలని సాక్షాత్తు ఆ పరమశివుడికి ఒక సాధు రూపంలో భూమి మీదకి వస్తాడు. ఆ తర్వాత మంజునాథునికి ఎదురుపడి తను భోజనం చేసి చాలా రోజులైనట్టు తన ఆకలి తీర్చమని కోరుతాడు. దానికి మంజునాథుడు సరేనని ఒప్పుకొని ఆ సాధువుతో కలిసి తన ఇంటికి వెళ్లడం జరుగుతుంది. అయితే సాధువు రూపంలో ఉన్న పరమశివుడు ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మంజునాథుని భార్య ఆ విషయాన్ని గ్రహిస్తుంది. ఆ సమయంలో నిజం బయటకు చెప్పొద్దని పరమశివుడు ఆమెకు సైగ చేస్తాడు. ఆ తర్వాత భోజనం చేయడానికి అతనికి విస్తరాకు వేసి రకరకాల వంటకాలు వడ్డిస్తారు. ఎప్పుడైతే సాధువు భోజనం చేయాలనుకుంటాడో ఆ క్షణం మంజునాథుడు అతని చేతిని పట్టుకొని ఆ పరమశివుణ్ణి స్మరించుకోకుండా భోజనం ఎలా చేస్తావని అడుగుతాడు. దానికి ఆ సాధువు కోపంగా మాట్లాడుతూ ఒంటి నిండా బూడిద రాసుకొని కపాలలో భోజనం చేసే ఆ వ్యక్తిని తలుచుకోవడం ఏంటని పొగరుగా మాట్లాడతాడు. దాంతో కోపం వచ్చిన మంజునాథుడు భోజనం చేయబోతున్న ఆ వ్యక్తిని అక్కడి నుండి లేపి ఇంటి బయటకు తోసేస్తాడు. ఆ సమయంలో శిలారూపంలో ఉన్న నంది కోపంగా మంజునాథుని మీద దాడి చేయాలని చూస్తుంది. అప్పుడు పరమశివుడు తన వాహనమైన నందితో శాంతించమని చెప్తాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.